శ్రీమత్రి నమః. తిలకధారణ గురించి, మన తలరాతని అది ఎలా మారుస్తుంది అనేది పరమాచార్య స్వామి వారు చెప్పారు. ఆయన ప్రసంగంలో ఏం చెప్పారు అనేది ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ మధ్యకాలంలో చాలామంది అసలు బొట్టు పెట్టుకోవడమే మానేశారు. బొట్టు పెట్టుకోవడం అంటేనే నామోషి, చాలా చిన్నది పెట్టుకుంటారు, లేదు అంటే నలుపు బొట్టు పెట్టుకుంటారు. నలుపు అశౌచం జరిగిన ఇంట్లో పెట్టుకుంటారు. అది పొరపాటును కూడా పెట్టుకోకూడదు. అసలు ఆ నల్ల బొట్టు ఎర్రటి బొట్టే పెట్టుకోవాలి. సరే, స్టిక్కర్లు ఈ మధ్యకాలంలో పెట్టుకుంటున్నారు. స్టిక్కర్ పెట్టుకున్నా కింద కుంకుమ బొట్టు పెట్టుకోండి. పిల్లలకి కూడా స్కూల్కి పంపించేటప్పుడు మీరు తిలకము అది పెట్టినా కింద కుంకుమ బొట్టు పెట్టండి. అలా పెడితే తలరాత మారుస్తుంది. ఎలా తలరాత మారుస్తుంది మనం బొట్టు పెట్టుకుంటే? అది పరమాచార్య స్వామి వారు ఏం చెప్పారో తెలుసుకుందాం. మన హిందూ మతంలో మాత్రమే బొట్టు పెట్టుకునే ఆచారం ఉంది. ప్రపంచంలో ఏ ఇతర మతాలలోనూ ఈ ఆచారం లేదు. లలాట లిఖిత రేఖ పరిమాష్టం నశక్యతే. బ్రహ్మదేవుడు మన నుదుటన రాసిన గీత తప్పించటం ఎవ్వరికీ సాధ్యం కాదు అని చెప్తూ ఉంటారు లోకంలో. కష్టాలు కూడా తప్పించుకోలేము అని అంటారు. కానీ ఎవరి ముఖాన బొట్టు ఉంటుందో, ఎవరైతే ముఖాన బొట్టు పెట్టుకుంటారో వారు బ్రహ్మదేవుడు రాసిన రాతను చెరిపి మంచి రాతని రాసుకుంటున్నారన్నమాట. ఇదేం నేను చెప్పట్లేదండి, పరమాచార్య స్వామి వారు చెప్పిన మాటలే నేను మీతో చెప్తున్నాను. అప్పుడు మళ్ళీ అంటారు, మేము రోజు బొట్టు పెట్టుకుంటామండి కానీ మా కష్టాలు తీరట్లేదండి అంటారు. బొట్టు పెట్టుకుంటే ఏం జరుగుతుంది అనేది తెలుసుకుంటే, మనం బొట్టు పెట్టుకుంటే తలరాత ఎలా మారిపోతుంది అనే విషయం కూడా మనకి తెలుస్తుంది. అయితే ఇప్పుడు ఒక టేప్ రికార్డర్ ఉంటుంది. ఆ టేప్ రికార్డులో మనం ఏదైనా సరే ఉపన్యాసాన్ని రికార్డ్ చేశాము అని అనుకోండి, మనకు అది అవసరం లేనప్పుడు ఏం చేస్తాము, దాన్ని చెరిపేసి ఇంకొకటి రికార్డ్ చేస్తాం. రికార్డ్ అవుతుంది కదా. అలాగే బ్రహ్మదేవుడి రాత కూడా అలానే తప్పుతుంది. ఎలా అని అడుగుతారేమో. పార్వతీ పరమేశ్వరులు మనకి తల్లిదండ్రులు. పరమేశ్వరుడు గుర్తుగా విభూతి, పార్వతీ అమ్మవారి గుర్తుగా కుంకుమ మనం ధరిస్తాం. ముఖం చూడగానే విభూతి కుంకుమలు చూస్తే మనకి పార్వతీ పరమేశ్వరులు జ్ఞాపకం వస్తారు. అలాగే ఇతర విధములైన బొట్లు కూడా భగవంతుణ్ణి స్మరింపజేస్తాయి అన్నారు. ఎందుకు అంటే మళ్ళీ ఏ పార్వతీ పరమేశ్వరులు మాత్రమే గుర్తుకొస్తారా, మీరు శైవాన్ని మాత్రమే చెప్తున్నారు మిగతావన్నీ వదిలేస్తారు అంటారు కదా. దానికి కూడా క్లారిటీ ఇచ్చేశారు మహాస్వామి వారు. అసలు బొట్టు పెట్టుకుంటే ఆజ్ఞాచక్రం యాక్టివేట్ అవుతుంది. మన శరీరంలో ఉన్న చక్రాలన్నీ సరిగ్గా ఉంటేనే మన బుద్ధి, మన ఆరోగ్యం రెండూ చాలా చక్కగా ఉంటాయి. ముందు మన బుద్ధి సక్రమంగా పనిచేయాలి అంటే ఆజ్ఞాచక్రం యాక్టివేట్ అవ్వాలి. అలా యాక్టివేట్ అవ్వాలి అంటే బొట్టు పెట్టుకోవాలి. కానీ అదే ఇంట్లోకి రాని సమయంలో బొట్టు పెట్టుకోవద్దు అంటారు. దాని గురించి నేను ఒక అద్భుతమైన వీడియో చేశాను, మన ఛానల్లో ఉంది, ఒకసారి చూడండి. మహాస్వామి వారు ఏం చెప్పినా మన కోసం చెప్తారు, దేశం కోసం చెప్తారు. ఆయన అపర శంకరులు. శంకరుడి నోటిలో నుంచి వచ్చిన మాటలే ఆయన ఏం చెప్పినా సరే, ఆయన మాటల్ని తూచా తప్పకుండా పాటిస్తే జీవితంలో దేనికోసం మనం వెతుక్కోవాల్సిన అవసరమే లేదు. భగవంతుడు జ్ఞాపకం ఉన్నంత వరకు మనకి మంచి బుద్ధే కదా కలుగుతుంది. మనం ముఖాన బొట్టు పెట్టుకున్నప్పుడు అది చూస్తే మనకు భగవంతుడు గుర్తుకొస్తాడు. ఎందుకంటే ఆ విభూతేమో పరమేశ్వరుడికి, ఆ బొట్టేమో అమ్మవారికి ప్రతీక కాబట్టి అమ్మవారు గుర్తుకు రాగానే, భగవంతుడు గుర్తుకు రాగానే మనం ఏం చేస్తాం, అమ్మా అంటూ నమస్కారం చేసుకుంటాం. అప్పుడు మనకి మంచి బుద్ధి కలుగుతుంది. మనకి మంచి బుద్ధి కలిగింది అని అనుకోండి, పాపం చేయగలమా? చేయలేం. అంటే ఈ విధంగా మనం పాపం చేయకపోవటం ఒకటైతే, అది చూసిన వెంటనే మన మనసులో మార్పు వచ్చి పుణ్యకర్మలు చేస్తాం. పుణ్యకర్మలు చేస్తే బాగుపడతాం. కాబట్టి హిందువులందరూ కూడా ముఖాన్న బొట్టుని తప్పనిసరిగా పెట్టుకోవాలి అని చెప్తూ, పొద్దున్నే లేచి బొట్టు పెట్టుకుని శుచిగా భగవంతుడి ధ్యానం చెయ్యాలి. తమకి ఇష్టం వచ్చిన స్తోత్రాన్నో, శ్లోకాన్నో, మంత్రాన్నో చదువుకుని భగవంతుణ్ణి మానసికంగా ప్రార్థించాలి. కేవలం తమ క్షేమం కొరకు మాత్రమే భగవంతుణ్ణి ప్రార్థించటం కాదు, అందరూ క్షేమంగా ఉండాలి, వర్షాలు కురవాలి, అందరికీ కష్టాలు తొలగిపోవాలి, అందరి మనస్సు శాంతిగా ఉండాలని ప్రార్థించాలి. అంటే లోకా సమస్తా సుఖినో భవంతు అనుకోవాలి. తమ క్షేమం కొరకు ప్రార్థించేవారికంటే అందరి క్షేమం కోసము ప్రార్థించేవారే ఉత్తములు. మానసికంగా ప్రార్థన చేయటానికి మనమేమి డబ్బు ఖర్చు చేయక్కర్లేదు కదా. వాళ్ళ క్షేమంగా ఉండాలని కోరుకుంటే మనం క్షేమంగా ఉంటాం. లోకాలు 3 విధాలుగా ఉన్నాయి.
సుఖలోకములు, దుఃఖలోకములు, మిశ్రమలోకములు. ఇంద్రాది దేవతలున్న స్వర్గాదులేమో పుణ్యలోకాలు. నరకమేమో దుఃఖలోకము. స్వర్గంలో దుఃఖముండదు, నరకంలో సుఖముండదు. మానవలోకమేమో మిశ్రమలోకము. ఇక్కడ సుఖము దుఃఖము రెండూ ఉంటాయి. సుఖదుఖాలు రెండూ తెలుసు కాబట్టే దుఃఖాన్ని తొలగించడం కోసం, సుఖాన్ని పొందడం కోసం పుణ్యకర్మ చెయ్యాలి. స్వర్గ నరకాదులలో దేనిని పొందడానికైనా మార్గము మానవలోకంలోనే ఉంది. జంతూనాం నరజన్మ దుర్లభం అంటారు శంకరాచార్యస్వామివారు. అటువంటి మానవ జన్మ పొందిన తర్వాత దాన్ని మనం వ్యర్థం చేయొచ్చా? అస్సలు వ్యర్థం చేయకూడదు. లోకంలో కొందరు హృదయంలో కేవలం ధ్యానం చేస్తే సరిపోదా, కర్మానుష్ఠానం ఎందుకు అంటారు. కానీ అది సరికాదు. మనిషి తరించటానికి ఈశ్వరభక్తి, కర్మానుష్ఠానము రెండూ ఉండాలి. అంతఃశౌచము, బాహ్య శౌచము రెండూ కావాలి. ముందు బాహ్య శౌచము పాటిస్తే హృదయ శుద్ధి ఏర్పడుతుంది. కొంతమంది అంటూ ఉంటారు కదా, ఏంటండి మనసులో దేవుడు ఉంటే సరిపోదా, ఈ ఆచారాలన్నీ ఎందుకు అంటారు. ఈ ఆచారాలు ఎన్ని ఎందుకో పరమాచార్య స్వామి వారు చెప్తున్నారు. బాహ్య శౌచాన్ని ఖచ్చితంగా పాటించాలి అని. ఈ బాహ్య శౌచాన్ని పాటిస్తేనే హృదయ శుద్ధి ఏర్పడుతుంది. నువ్వు బాహ్యంగానే శౌచంగా లేకపోతే నువ్వు హృదయాన్ని శుద్ధి ఎలా చేసుకుంటావు? చేసుకోలేం కదా. ఇప్పుడు మన ఇల్లు ఉందండి, ఇల్లు తొడవలేదని అనుకోండి, 8-9 వరకు మనకే ఏదో తెలియని నెగిటివ్ ఫీలింగ్ వస్తుంటుంది. అవునా? రాదంటారా చెప్పండి? అది నిజమేనా? కానీ పొద్దున్నే తుడిచేసాం అనుకోండి, తుడిచేసిన తర్వాత ఒకవేళ అక్కడక్కడ కొంచెం చెత్త పడినా మనకి ఆ ఫీల్ రాదు, నెగిటివ్గా ఉన్న ఫీల్ రాదు. ఎందుకంటే పొద్దున్నే మనం శుభ్రం చేసాం. శుభ్రం చేయకపోతే ఖచ్చితంగా నెగిటివ్ ఫీల్ వస్తుంది. కావాలంటే మీరు గమనించి చూడండి, పొద్దున్నే ఎదురుగుండా మనకు ఒక ఎగ్జాంపుల్ కనపడుతోంది. అయినా సరే అంటూ ముట్టు అవన్నీ పాటించాలా? ముట్టు భగవంతుడే కదా ఇచ్చాడు. అలాంటప్పుడు మనం కలిపేసుకుంటే ఏమైపోయింది అని వితండవాదన చేస్తారు. ఈ కాలంలో ఎలా కుదురుతుందండి? ఉద్యోగం చేయకపోతే ఎలా కుదురుతుంది? ఇంట్లో కలుపుకోకపోతే ఎలా కుదురుతుంది అంటారు. కలుపుకుంటే అది నీ ఇష్టం. నువ్వు బాహ్యంగా శౌచంగా లేకపోతే అంతఃశౌచం నీకు రాదు, అంతే. ఎందుకు విడిగా కూర్చోవాలి అనేది సైంటిఫిక్ రీజన్స్ తోటి నేను ఒక వీడియో చేశాను, ఒకసారి చూడండి, పూర్తిగా అర్థమైపోతుంది. అది విన్న తర్వాత మేం విడిగానే కూర్చుంటాము అని అంటారు ఖచ్చితంగా. సరే, దైవ పూజ చేసే ముందు, ఇక్కడికి వచ్చే ముందు అంటే శ్రీమఠానికి వచ్చే ముందు అని చెప్తున్నారనమాట మహాస్వామి వారు, స్నానం చేసి రావాలి. భగవన్నామం స్మరిస్తూ స్నానం ఆచరించాలి. స్నానం చేస్తూ కూడా ఏం చేయమన్నారో చెప్పారు చూడండి. జీవితమంతా వ్యర్థ సంభాషణలతో కేవలం ఉదరపోషణ ప్రయత్నంలో గడిపితే మనకి జంతువులకి భేదమేంటి? ఒక యంత్రంలా తిని నిద్రపోయి చనిపోతే జీవితం వ్యర్థమైపోతుంది. కొందరు అన్నీ భగవంతుడే చేస్తాడని, మనం ఏమీ చెయ్యక్కర్లేదని చెప్తూ ఉంటారు. జంతువులకు కావలసినవన్నీ భగవంతుడు చూస్తాడు. కానీ మానవులకు భగవంతుడు స్వతంత్రంగా ఆలోచించే బుద్ధిని ఇచ్చాడు. ఆ బుద్ధిని ఉపయోగించి యుక్తాయుక్త విచక్షణతో కర్మను ఆచరించమని భగవంతుడి అభిప్రాయం. ఆ బుద్ధిని సక్రమంగా వినియోగించుకోక కాలాన్ని వ్యర్థం చేస్తే పతితుడైపోతాడు. కాబట్టి హిందువులందరూ తిలకధారణ, సమిష్టి క్షేమం కోసం మానసిక ప్రార్థన, ఈశ్వర భక్తి, కర్మానుష్ఠానం నందు శ్రద్ధ అలవరుచుకుందురుగాక అని పరమాచార్య స్వామివారు చెప్తున్నారు. ఇప్పుడు చెప్పండి, ఈ 4 చేస్తే మన తలరాత మారిపోతుందా లేదా? ఖచ్చితంగా మారి తీరుతుంది. ఇంత అద్భుతమైన విషయాన్ని తెలుసుకున్న తర్వాత కూడా ఇవన్నీ మానేసాము అనుకోండి, మనం ఎన్ని చేసినా వ్యర్థమే. ఇంత చక్కగా రెటిపండు ఒలిచినట్లు చెప్పటం ఎవరికి సాధ్యమవుతుంది చెప్పండి? పరమాచార్య స్వామి వారికి తప్ప. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం.